నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయన్న జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధమన్న ఎమ్మెల్సీ వర్లరామయ్య. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయన్న జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్లరామయ్య మండిపడ్డారు. గుడివాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన డిఎస్సిని ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆధారాలతో సహా వివరాలు వెల్లడించారని తెలిపారు. అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిందని, దీంతో నిజం తేలిపోయిందన్నారు. ఓపెన్ డిబేట్ కు రావాలని మంత్రి లోకేష్ సవాల్ చేసినా జగన్ స్పందించడం లేదని విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు. గ్రూప్ 1 వ్యవహారంలో సిట్ నివేదికపై కోర్టు ఆదేశాలు వస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని వర్లరామయ్య అన్నారు. విలువలు లేకుండా వ్యవహరిస్తున్న జగన్ కు రాజకీయ పతనం తప్పదని వ్యాఖ్యానించారు. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నా పేరు వర్లరామయ్య అండి. తెలుగుదేశం పార్టీ 2 రోజుల క్రితం మా పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించటం, గౌరవ హిజ్ ఎక్సలెన్స్ గవర్నర్ గారు దాన్ని ఆమోదించటం, ఇదంతా మీ అందరికీ విదితమే. చంద్రబాబు నాయుడు గారు నన్ను పెద్దల సభకు ఎంపిక చేశారు. మొన్న నేను ప్రమాణ స్వీకారం చేయటం కౌన్సిల్లో పెద్దల సభలో గౌరవ చైర్మన్ మోషన్ రాజు గారు నాతో ప్రమాణం చేయించారు. సభ వాయిదా వేశారు. నేను అక్కడ సభలో ఉండగా ఏమీ బిజినెస్ జరగలేదు. నిన్న నా మొదటి రోజు ప్రయాణం, నా మొదటి రోజు ప్రస్థానం యాజ్ కౌన్సిల్ మెంబర్. కౌన్సిల్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుపెట్టాను సభలో. చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అరుపులు, స్లోగన్స్, ఇష్టం వచ్చినట్టుగా కేకలు జరుగుతూ ఉంటే, ఒకవేళ నేను కొత్తగా అడుగు పెడుతున్నాను కదా, నాకేమైనా స్వాగతం పలుకుతున్నారేమో కొత్త సభ్యుడు, ఒక పెద్ద మనిషి మనలాగా అండర్లైన్, ఒక పెద్ద మనిషి ఈ సభలో వస్తూ ఉన్నాడు అని ఏదన్నా స్వాగతం పలుకుతారు? లేదండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన ధర్మకర్తలి మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ మరియు కార్యనిర్వహణాధికారి వికే నాయక్ అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ మరియు ఈవో కలిసి ముఖ్యమంత్రికి శేషవస్త్రం, అమ్మవారి పవిత్ర చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను బహుకరించారు.
అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ మాజీ మంత్రి సాకే శైలజనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శ్రీశైలం జలాశయంలో భారీగా నీళ్లున్న రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 40,400 క్యూసెక్లు ఉంటే కేవలం 8,000 క్యూసెక్లే ఎందుకు విడుదల చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హంద్రీనీవా సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా రాయలసీమ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ నీటి హక్కుల కోసం ఈ నెల 24న పోతిరెడ్డిపాడు వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ప్రజా పోరాటం నిర్వహిస్తున్నట్లు శైలజానాథ్ ప్రకటించారు. రాయలసీమ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా బాధ్యులతోనూ మరియు అట్లాగే రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ వ్యవహరిస్తున్న అనంత వెంకటరామరెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారితో కలిపి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క రాయలసీమ పట్ల ఉన్న ఒక వ్యతిరేక వైఖరిని గమనించింది, దాన్ని ఖండించింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా సరే రాయలసీమ ప్రాంతానికి అన్యాయమే జరుగుతుంది, అన్యాయం జరపడం కోసమే చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్నట్లు పరిపాలన సాగుతుంది అనే విషయాన్ని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు దాదాపు 180 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. 80 దాకా నీళ్ళు వచ్చినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎందుకు పడవు అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కరువు ఛాయ నెలకొడి ఉన్న ఎగువ ప్రాంతాల్లో వర్షం పడడం వల్ల ఈ రోజున శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం నీళ్ళు వచ్చున్నాయి. 885 దాని హైయెస్ట్ నిల్వ కెపాసిటీ అడుగులు మీటర్లు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే ఆ పంట వేసుకోవద్దు, ఈ పంట వేసుకోవద్దు అని సలహాలు ఇచ్చేకి ఈ మధ్య పూనుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లోని ప్రసిద్ధ హజరత్ సయ్యద్ ముస్తఫా వలీ ఔలియా కరం 61వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా విచ్చేనున్నారని, కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలిరావాలని సుఫీ మత గురువు మహ్మద్ అల్తాఫ్ రజా కోరారు. మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఉత్సవాల ఏర్పాట్లను సుఫీ మత గురువు మహ్మద్ అల్తాఫ్ రాజా, పలువురు ముస్లిం మత పెద్దలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సుఫీ మత గురువు అహ్మద్ అల్తాఫ్ రాజా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ దర్గాల్లో ముస్తాబాద్ దర్గా ఒకటని, ఇది కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా 27వ తేదీన గంధ మహోత్సవం, భారీ ఊరేగింపుతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, 28వ తేదీన ఆధ్యాత్మిక దీపారాధన, కవ్వాలి ప్రదర్శన, అన్నదాన కార్యక్రమాలు విరివిరిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీఠాధిపతులు సయ్యద్ నజీరుద్దీన్ బాబా ఆధ్వర్యంలో ఉరుసు ఏర్పాట్లు వారంగా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దర్గా కమిటీ సభ్యులు, స్థానికులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భక్తులందరూ కులమతాలకు అతీతంగా పాల్గొని హజరత్ సయ్యద్ ముస్తఫా వలీ ఔలియా ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గాల్లో ఒకటైనటువంటి మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి హజరత్ ముస్తఫా రహమతుల్లా అలే ముస్తాబాద్ పట్టణంలో 561వ ఉరుసు మహోత్సవం ఆగస్టు నెల 27, 28 తారీఖు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనార్టీ మంత్రిగా, ఎప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మైనార్టీ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీలకు చాలా అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. అలాంటి ఎన్ఎండి ఫారూక్ గారు ఈ దర్గా దర్శనానికి ఆశీస్సుల కోసం 27వ తారీఖు వారు వస్తున్నారు. అట్లాగే ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షిబ్లీ గారు కూడా ఆ కార్యక్రమానికి ఉరుసు మహోత్సవానికి వస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారందరూ కూడా సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారి ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫారూక్ గారికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఫారూక్ షిబ్లీ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీఠాధిపతులు దర్గాలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉరుసు మహోత్సవాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన శాసనసభ్యులు వెంకట్రావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఉరుసు మహోత్సవానికి జయప్రదం చేయాలని, బాబా గారి ఆశీస్సులతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని 27వ తారీఖు ఉరుసు మహోత్సవం, గంధం మహోత్సవం, ఊరేగింపు ఉంటుంది, అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 28వ తారీఖు కవాలీ ప్రోగ్రాం ఉంది, దీపారాధన కార్యక్రమం ఉంది, అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ దర్గా కమిటీ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ దర్గా ముస్తాబు అవుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడానికి మేము కూడా వచ్చాము. సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారు పూర్తిగా 1 వారం నుండి ఇక్కడే అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ తప్పనిసరిగా ముస్తఫా రహమతుల్లా అలే దర్గా ఉరుసు మహోత్సవానికి వచ్చి బాబా గారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని వార్డుల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు స్వచ్ఛత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. హోటళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు తదితర సంస్థల వివరాలను సేకరించి నమోదు చేయడం, జియో ట్యాగింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ 2 పరిధిలో ఏకేటీపీ స్కూల్ నందు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన విజయవాడను నిర్మించగలగమని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్లీప్గా మనం రాష్ట్రమంతా చేసిన కార్యక్రమాన్ని గుర్తుగా 1 నెల ఇలా మనము
చాలా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఈ నెల కార్యక్రమంలో స్కూల్స్ గురించి థీమ్ ఉన్నప్పటికీ అన్ని రకాల థీమ్స్ను కూడా మనము ఈ మాసంలో మనం దృష్టి సారించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా పారిశుద్ధ డ్రైవ్లు నిర్వహించి మన చుట్టూ పరిసర ప్రాంతాలని, రోడ్లని, డ్రైన్స్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకునే భాగం ఒకటి. తర్వాత మనకి గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటారు. అంటే ఇవేంటి గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటే, మీ అందరూ కూడా ఇంతమంది పిల్లలందరూ కూడా బాగా చక్కగా చెప్పారు. మేము తడి చెత్త, పొడి చెత్త, తర్వాత అలాగే బయోమెడికల్ వేస్ట్, తర్వాత ఎలక్ట్రానిక్ వేస్ట్ 4 రకాలుగా విభజించిస్తున్నాము. మున్సిపల్ సిబ్బంది వచ్చి వాడికి అందజేస్తే వాళ్ళు తీసుకెళ్తున్నారని తెలియజేయడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని పాయింట్స్లో మన డంపర్ బిన్స్ ఏవైనా ఉంటే అక్కడ కూడా చెత్తను వేయడం జరుగుతుంది. ఇవి కాకుండా చాలామంది ప్రజలు అటు డిజిగ్నేటెడ్ పాయింట్లో వేయకుండా, అలాగే సిబ్బందికి అందజేయకుండా ఆ వీధి చివరో ఇంటి పక్కనో ఎక్కడో కూడా అందరూ లేనప్పుడు చెత్తను వేయడం జరుగుతూ ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు ఇంకొకరు అలాగే ఈ పాయింట్స్లో చెత్త వేస్తూ ఉంటారు. సో ఒక అనాథరైజ్డ్గా పబ్లిక్లో ఉండడం వల్ల మనకి ఆరోగ్యపరంగానే కాకుండా చూడడానికి కూడా మన పరిసరాలు అందంగా ఉండకపోవడం వల్ల వీటిని గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ కింద గుర్తించడం జరుగుతుంటుంది. సో ఈ కార్యక్రమ భాగంగా మనం ఏం చేస్తున్నామంటే వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించి వాటిని సుందరీకరణ చేసి అక్కడ మొక్కలు కూడా నాటి మనం వాటన్నిటినీ కూడా శాశ్వతంగా అక్కడ ఆ పాయింట్ లేకోకుండా నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సురవరం సంపన్న కుటుంబం నుండి వచ్చిన తన జీవితాన్ని ప్రజా పోరాటాలకే అంకితం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య కొనియాడారు. నల్గొండ ఎంపీగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజా పోరాటాల ద్వారా ఆధునిక రాజకీయ రంగంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి అంటూ సుస్థిర స్థానాన్ని లిఖించిన ప్రజా పోరాట దీప్తి కామ్రేడ్ సురవరం అన్ని సిపిఐ నాయకులను కొనియాడారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా దాసరి భవన్లో సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత సురవరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సురవరం సంపన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ వారు యావత్ నిమిత్తం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలకే అంకితమైందని అన్నారు. కామ్రేడ్ సురవరం విద్యార్థి సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యువజన సమైక్య ప్రధాన కార్యదర్శిగా వయోజన ఓటు హక్కు సాధనలో ఆయన చేసిన పోరాటాలు ప్రధాన భూమిక పోషిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఆయన వ్యవసాయ కార్మిక సంఘానికి జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2 పర్యాయాలు నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా ప్రజా సమస్యలపై పార్లమెంట్ వేదికగా తన గళాన్ని వినిపించారు. నాడు పార్లమెంట్ సభ్యునిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టరూపం దాల్చడానికి ఆయన చేసిన కృషి ఎంతో ఉందని కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించి సంవత్సరం అయినటువంటి సందర్భంగా వారి 1వ వర్ధంతి సభను విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ, సురవరం సుధాకర్ రెడ్డి గారు దోపిడీ లేని సమాజం కోసం, అసమానత లేని సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం నిరంతరాయంగా పనిచేసినటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు, మేధావి, గొప్ప ఉపన్యాసకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఏ దోపిడీ లేని సమాజం అయితే, ఏ అంతరాలు లేని సమాజం అయితే ఆశించారో అది నేటికి కూడా అమలు కానటువంటి దశలో నేడున్నటువంటి కమ్యూనిస్టులు, యువతరము వారి ఆశయాలను పుణికిపుచ్చుకొని భవిష్యత్తులో ఆ సమాజ నిర్మాణం కోసం నిరంతరాయంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పూర్వపు జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్గొండ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించి భౌతికంగా సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సంపన్న కుటుంబంలో జన్మించినటువంటి సుధాకర్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం తన జీవితాంతం యావత్తు జీవితం తృణపాయంగా పనిచేసినటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి యొక్క జీవితం యువకులకి, నిజాయితీ పరులకి, రాజకీయాల్లో నిజాయితీని కోరుకునేటటువంటి వారందరికీ కూడా ఆదర్శం.
భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, ముఖ్యంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంతోమంది విద్యార్థుల్ని, యువకుల్ని కమ్యూనిస్టు శ్రేణులుగా తీర్చిదిద్దినటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు జనగణన డీలిమిటేషన్ లాంటి షరతులు లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు సమగ్ర చట్టం తేవాలని ఆమె కోరారు. మహిళా రక్షణ, భద్రత, సంక్షేమం, సాధికారత అమలు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆమె ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా రక్షణ సాధికారపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, ఉర్సు భారతి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న మహిళా బిల్లుపై పాలకులు చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల కోసం డీలిమిటేషన్, జనగణన పేరిట సాకులు చెబుతూ అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు చట్టసభల్లో, నిర్ణయాధికారంలో, విద్య, ఉపాధి రంగాల్లో తగిన భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళా రక్షణకు ఉన్న చట్టాలను అమలు చేయాలని, బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సమగ్ర చట్టాన్ని తేవాలని కోరారు. సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఉచిత విద్య అందించాలని, వైద్యం, పౌష్టికాహారం, పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా మార్పు రావాలి, మార్పు జరగాలి అనేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తడం జరుగుతూ ఉంది. సిపిఐ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మహిళా సమాఖ్య ఇక్కడ కూడా కార్యక్రమం చేస్తూ ఉంది. మార్పు రావాలి, ఖచ్చితంగా సామాజిక మార్పు, రాజకీయ మార్పు జరగవలసిన ఒక అనివార్యమైన పరిస్థితి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏర్పడింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి రక్షణ విషయంలో, భద్రత విషయంలో, వారి ఆరోగ్యము, సామాజిక భద్రత అన్ని అంశాల్లో కూడా చాలా ప్రమాదకరమైన గంటికలు చోటు చేసుకునే నేపథ్యంలో మహిళలకు రక్షణ కానివ్వండి, భద్రత కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య రక్షణ కానీ అన్నింటిలోనూ ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సర్వేలో భారతదేశము, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా పక్కన ఉన్నటువంటి వెనుకబడిన దేశాల కంటే కూడా మన దేశం చాలా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల రక్షణ కావాలన్నా వీళ్ళు మనం ఏవైతే చట్టాలు చేస్తున్నామో, నిర్ణయాలు చేస్తున్నామో, ఆ నిర్ణయాలు, చట్టాలు చేసేటువంటి దాంట్లో ఒక రాజకీయ అధికారంలో, నిర్ణయాలు చేసేటువంటి దాంట్లో రాజకీయ అధికారంలో భాగస్వామ్యం అనేది మహిళలకు పెరగాల్సిన అవసరం ఉంది. సిపిఐ జాతీయ పిలుపులో భాగంగా ఈరోజు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మార్పు కావాలి, మార్పు రావాలి అనే నినాదంతో ఈరోజు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, దాదాపు 30 సంవత్సరాల నుండి మహిళా రిజర్వేషన్ మీద అనేకమైన పోరాటాలు చేసినా ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి. మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడమే కానీ ఇంతవరకు కూడా అమలు కాలేదు. ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ పేరుతో దాన్ని ఇవ్వడానికి తీసుకురావడానికి చూశారు, కానీ అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ, అలాగే వెంటనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో మనకి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అవి ఎంతవరకు అమలు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. దానిలో భాగంగానే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది కూడా అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మద్యం ఏరలై పారుతుంది. మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయనే దిశగా మద్యాన్ని ఏరలై పారిస్తున్నారు. మరి దానివల్ల అనేకమైన అనర్థాలు మనం చూస్తున్నాం. విజయవాడ నగరంపై కూటమి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని వైసీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్ గా తక్షణమే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి పరచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. రాజధాని నగరమైన విజయవాడ అభివృద్ధి చెందాలంటే తక్షణమే గ్రేటర్ గా ప్రకటించాలన్నారు. నగరాన్ని గ్రేటర్ గా ప్రకటించకుండా వార్డులు పెంచడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 64 వార్డులను 86 వార్డులు చేస్తే అభివృద్ధి జరుగుతుందా అని నిలదీశారు. విజయవాడ నగరానికి గ్రేటర్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ర్యాలీ తేదీని త్వరలో ప్రకటిస్తామని మహేష్ తెలిపారు. మాటల్లో విజయవాడ, మాటల్లో రాజధాని, మాటల్లో అభివృద్ధి, కానీ చేతల్లో మాత్రం వార్డుల పెంపు. విజయవాడ నగర అభివృద్ధి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి కూటమి పార్టీ ఈ రోజున విజయవాడ నగర ప్రజలకి సమాధానం చెప్పాలి. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే వార్డులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందా? విజయవాడ నగర హద్దులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలి. 64 వార్డుల్ని
86 వార్డుల కింద పెంచితే విజయవాడ నగర ప్రజలకి ఏం ఉపయోగమో కూడా కూటమి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వార్డులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందా చెందదా? వార్డులు పెంచితే విజయవాడ నగరానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? లేకపోతే గ్రేటర్ విజయవాడ చేస్తే విజయవాడ నగరానికి ప్రయోజనమా? కూటమి ప్రజాప్రతినిధులు అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రోజున వాళ్ళ మీద ఉంది. వార్డులు పెంచితే ఎవరికి లాభం? వార్డులు పెంచితే రాజకీయ నిరుద్యోగులకి, రాజకీయాల్లో ఉండేటువంటి కొంతమంది నాయకులకి ప్రయోజనం ఉంటుంది, కానీ విజయవాడ నగర ప్రజలకి ఏం ప్రయోజనమో కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వార్డులు పెంచితే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందా, అవినీతి వికేంద్రీకరణ జరుగుతుందో కూడా ఈ రోజున కూటమి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వార్డులు పెంచితే అభివృద్ధి జరుగుతుందా జరగదా? దీని మీద ఖచ్చితంగా స్థానిక ఎంపీ కేస్టిఎన్ చిన్ని గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పాలి. వార్డులు పెంచితే ఏమైనా ఉద్యోగాలు వస్తాయా? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్ శ్రావణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ గాంధీనగర్ జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదానికి ప్రభుత్వ భూములను కట్టబెడుతుందని ఆరోపించారు. 99 పైసలకు ప్రభుత్వ భూములను ఇవ్వడానికి సీఎం చంద్రబాబు కానీ మంత్రి నారా లోకేష్ కానీ ఎటువంటి అధికారం ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ఎవరికీ వేలనివ్వమని, రేపు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలందరికీ ప్రభుత్వ భూములను పంచిపెడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడాన్ని జై భీమరావు భారత్ పార్టీ ఖండిస్తుందని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని. రాయి వేస్తే నీ పోరాటం చేస్తా, నా భూమిలో ఎవరైనా అడుగు పెడితే నీ పోరాటం చేస్తా. పక్కన 100 ఎకరాలు పోతే నాకెందుకంటే నేను అన్నా, మరి మీరు పెద్ద సామాజికవేత్త కదండి అంటే, అవును సార్, ఎవరికైనా సమస్య అంటూ వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాను, ఎవరికైనా కేసు రిజిస్టర్ చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను తప్ప ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటే మనం ఆడ ఫైట్ చేస్తాం సార్, మనకేంటి సంబంధం అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్. ఈ బలహీనతని మాత్రమే, కేవలం ఈ బలహీనతని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములని అమ్మిన, ప్రభుత్వ భూములని విధ్వంసం చేసిన, ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాల కోసం సేల్ డీడ్లు చేసి అమ్మిన ఎవ్వరూ మాట్లాడరు, ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వెయ్యరు, ఎవరు అగ్రీవ్డ్ పార్టీ ఉండరు. కాబట్టి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం, ప్రభుత్వ భూముల విచ్చలవిడిగా ప్రజాస్వామ్య విలువలను తొంగలో దొక్కి ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాలు, తమ సొంత వారికి, తమ అనుచరులకి అమ్మేసుకోవటం. ఇది నారా లోకేష్ అధ్యక్షతన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పర్యవేక్షణ, పూర్తి స్థాయి అజమాయిషి శ్రీ నారా లోకేష్. దీనికి కూర్పు వెనక నుంచి డైలాగులు పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గొన్నితల పవన్ కళ్యాణ్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కింద క్యాప్షన్లు ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కింద క్యాప్షను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు కేరళ వెళ్ళారంట. కేరళ నుంచి రేపొద్దున పులులు, సింహాలు సందర్శించే ఇంకొక సౌత్ ఆఫ్రికా అడవులకు కూడా వెళ్ళొచ్చు మానసిక ప్రశాంతత కోసం. చెప్పలేం. దుర్గగుడికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో వికే సేనానాయక్ స్పష్టం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వికే సిన్ననాయక్ ఆధ్వర్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతాయుతంగా నిర్వహించబడింది. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంద్రకీలాద్రి పైనున్న శ్రీ మల్లికార్జున మహామండపం 7వ అంతస్తునందు రాజగోపురం ఎదురుగా ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, సెక్యూరిటీ మరియు ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీ సినానాయక్ సిబ్బందితో కలిసి స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా ప్రతిరోజు కొంత సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కొరకు కేటాయించాలని పిలుపునిచ్చారు. శ్రమదానం ద్వారా పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు ప్రతి ఒక్కరూ గృహ మరియు సాముదాయిక మరుగుదొడ్లను వినియోగించేలా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సమాజం దిశగా అవగాహన కల్పించాలని కోరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయన్న జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధమన్న ఎమ్మెల్సీ వర్లరామయ్య. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.